నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సాలోని గణేష్ నగర్లో కాపు సంఘం ఆధ్వర్యంలో దాదాపు రూపాయల నిధులతో నిర్మించిన సంఘ భవనం ఫంక్షన్ హాల్ను ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. సంఘంలో డబ్బులు లేకున్నా కమిటీ సభ్యులంతా కలిసి పెద్ద మొత్తంలో డబ్బు పోగు చేసి నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా సంఘ భవనం ఫంక్షన్ హాల్ను నిర్మించడం అభినందనీయమని ఆయన అన్నారు. తనకు గణేష్ నగర్ అంటే తన పుట్టిన గడ్డ కంటే ఎక్కువగా అభిమానిస్తామని, తన బాల్యమంతా ఇక్కడే గడిచిందని అన్నారు. 10 లక్షల రూపాయల ఎంపీ నిధులు ప్రస్తుతం ఇవ్వనున్నట్లు చెప్పారు. చాలా మంచి దినం ఈరోజు తుమ్మల దత్తు గారి ఆధ్వర్యంలో మన కమిటీ ఆధ్వర్యంలో మంచి భవనం ఏర్పాటు చేశారు. ఎందుకంటే పైసలు ఉంటే ఎవరైనా కట్టచ్చు, పైసలు లేని సూరత్లో కూడా బండి మన దగ్గర లేదు అని ఒక దృఢ నిశ్చయంతోని మనం ఈ కంపల్సరీ ఈ భవనం కళ్యాణ మండపం పూర్తిగా చేయాలని ఒక మనసు పెట్టుకొని ఏదైతే చేశాడో నా తరఫున తుమ్మల దత్తు గారు వాళ్ళ క్యాబినెట్ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణేష్లో అయితే పెద్ద కళ్యాణ మండపం తయారైంది. కిసాన్ గల్లీ మన రాజీవ్ గారు ఆలోచిస్తున్నారు, మరి మా గదిలో కూడా ఎంత పెద్దగా కళ్యాణ మండపం కావాలి అదే ఆలోచన ఉన్నాడు. కిసాన్ గల్లీలో ఎప్పుడు కూడా పోటీ ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఈ గల్లీలో 1960లో వచ్చిన ఇక్కడ భోజనాలు గురు తగ్గిందన్నా అక్కడ తాడేవారు ఎప్పుడు కూడా పోటీ ఉంటున్నా పోతుంది. ఇక రాజీవ్ మన గుంట రాజీవ్ ఫిగర్ పడ్డది. అరే ఇంత పెద్ద హౌస్ కట్టింది మాకు ఏమేమి తక్కువ ఉన్నాం ఆ గల్లీలో ఏం కూడా ఇంత మంచి భవనం కట్టాలని వంట అయితే తగ్గబడుతుంది. పాత బండ్లు ఏదైతే టీఆర్ఎస్ ఇచ్చింది ఆ పంటని క్యాన్సల్ అయిపోయింది. సాధారణంగా గవర్నమెంట్ చేసినప్పుడు పాతది ఏదైతే గవర్నమెంట్ ఉందో అన్ని క్యాన్సల్ చేసింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉందా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉందా, మళ్ళీ కేసీఆర్ వచ్చిండు, అప్పుడు పంటది క్యాన్సల్ అయింది. ఇప్పుడు కేసీఆర్ వెండు రేవంత్ రెడ్డి వచ్చిండు, అవి పంటది క్యాన్సల్. ఇక నా పరిస్థితి ఎట్లా ఉందంటే సెంట్రల్లో నేనున్నా, స్టేట్లో కాంగ్రెస్. 1 year అంటే పైసలు పాత గవర్నమెంట్ ఖజానా ఖాళీ చేసింది. ఆ ఖజానాలో డబ్బులు లేవు. నేనేం చేయాలని ఇప్పుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చట్టసభలో ఏదైతే మాట్లాడిండు గవర్నమెంట్ లో పైసలు లేవు, ఫండ్స్ లేవు. మరి మీరందరూ ఓటించారు, గెలిపించారు. నా కర్తవ్యం మీకేమన్నా సాయం చేయాలా? ఈ గదిలో దాదాపు 96 2వ తరగతి ఉన్నప్పుడు ఈ గల్లీలో ఇంటర్నెట్ వరకు పెట్టారు. ఈ గల్లీ ఏదైతే రక్తం మోహం మొత్తం స్కీమ్ ఈ గల్లీదేనా? ఈ గల్లీ ఎందుకంటే ఇలా స్టేజ్ మీద నిలబడ్డ చదువు నేర్చిన గ్రాడ్యుయేట్ అయినా వ్యాపారవేత్త అయినా అంటే ఈ గల్లీ మీకు ఆశీర్వాదం. ఇప్పుడు ఉన్నారు, కొందరు ఉన్నారు. ఈ గల్లీ మీద ప్రేమ చేసినంత నేను ఏ ఊళ్ళో పుట్టినాను, పక్కగా దేవాలు పుట్టినా కానీ మలక్కాం నా ఊరు, మలక్కాంలో పుట్టినాను. ఆ ఊరు కూడా ప్రేమ చేయ అంతా ఈ గల్లీకు నేను గలీకు చాలా ప్రేమ. గల్లీకి ఏమైనా ఫండ్ చేయాలా? సర్కార్ దగ్గర అయితే పైసలు ఎట్లా చేయాలని పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత మా పార్లమెంట్ సభ్యుడు గొడవ నాగేష్ గారు భారీ మెజార్టీ వీళ్ళందరూ చేశారు. కావాలి నేను నాగేష్ గారు చెప్పాను,
పని చేయాలంటే సరే పాత ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షలు ఇస్తాను అది త్వరలోనే 45 రోజుల్లో ప్రొసీడింగ్ వస్తుంది. ఎందుకంటే ఎలక్షన్ అది ఎమ్మెల్యే ఎలక్షన్ రాకుండా డేట్ అవుతుంది. వారం 10 రోజుల్లో 10 లక్షలు ఇంకా వాస్తవంగా 35 లక్షలతో 1 కోటి రూపాయలు పెట్టిందంటే ఆటా ఆదాయంతో कोई रुपये पकाते आटा नहीं है तो रोटे ऐसे पकाए वो तो बड़ी बात है कि नहीं? बड़ी बात है कि नहीं? ये ना अंदर धैर्य को नहीं गली का बड़ा आप कैबिनेट मेंबर रखमंत्री गली वालों रखमंत्री धैर्य तो नहीं इतना बेटा भावना बैठी दांत को साहब इनका नेक्स्ट फाइनल में ले रहा ये गवर्नमेंट है तो मैं किसी को कर देता ये फंड को इतना कर देता అంటే అసలు గవర్నమెంట్ ఖజానా లేదని కూడా చెప్తుంది మనం అనుకున్నాం. అయినా కూడా నేను ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం ఖచ్చితంగా నెక్స్ట్ ఫైనాన్స్ ఇచ్చి ఈ భవనానికి ఏదైతే అప్పులతో భవనానికి నేను